ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ధర్మారెడ్డిపల్లి కాల్వ పనులు మొన్నటి వరకు నత్తనడకన సాగుతున్నాయి. ఏళ్ల తరబడి సాగునీటి కోసం ఎదురు చూసిన రైతుల కల నెరవేరలేదు. కాల్వ పేరుతో ఓట్లు దండుకున్న నాయకులే తప్ప పనులు మాత్రం ముందుకు సాగలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాల్వ పనులకు వేగం పెరగడంతో రైతుల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఇరవై మూడేళ్లుగా కొనసాగుతున్న ధర్మారెడ్డిపల్లి కాల్వ విస్తరణ పనులకు మహర్దశ రానుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2023లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు రామన్నపేట మండలం సాగుబాయి గూడెం దగ్గర ధర్మారెడ్డి కాల్వ పనులకు శంకుస్థాపన చేశారు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రామన్నపేట మండలంలో ఒకసారి, నార్కట్పల్లి మండలంలో మరోసారి శంకుస్థాపనలు చేసి పనుల్లో కొంత పురోగతి కనిపించింది. అయితే తక్కువ బడ్జెట్ కారణంగా గ్రావిటీ ద్వారా నీరు సరిగా రాక ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో ధర్మారెడ్డిపల్లి కాల్వ పునర్నిర్మాణానికి 63 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేసి రామన్నపేటలో అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కాల్వ విస్తరణ పనులకు మరోసారి శంకుస్థాపన చేశారు. అయినప్పటికీ పనులు జరగలేదు. దీంతో రైతులు ఎంతో కాలంగా ఎదురుచూసిన కాల్వ పునరుద్ధరణ ముందుకు సాగలేదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాల్వను త్వరగా పూర్తి చేసి సాగునీరు అందిస్తామని ఇచ్చిన హామీ ఇప్పుడు అమలు చేస్తోంది. ఈ రోజు ఎన్నో రోజుల కళ ఈ ధర్మారెడ్డిపల్లి కళ అనేది ఈ రోజు రైతులు చాలా మంది సంవత్సరాల నుంచి ఈ కళను ఎప్పుడు నెరవేర్తారని చూస్తున్నారు. ఈ రోజు గత ప్రభుత్వాలు కేవలం అంకెల వరకే ఈ డబ్బులు కేటాయించారనండి, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మా ఎమ్మెల్యే గారు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారి ఆధ్వర్యంలో ఈ కాలువను బ్రహ్మాండంగా ఈరోజు ముందుకు సాగుతుందండి. మా నిదానపల్లి కొత్త చెరువు నింపడానికి సిరిపురం, ఊరకుంట, సాకర్కుంటకెళ్ళి వాటికి కూడా వెంట్లు ఇచ్చి మా నిదానపల్లి చెర్లకు ఈ వెంట్ల ద్వారా నీళ్ళు వస్తాయి. కావున మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అక్కడ సిరిపురం కుంటలు నింపుకుంటూ నిదానపల్లి చెరువు కూడా నీళ్ళు అందియాలని కోరుకుంటున్నాం. ఈ కాలువని సిరిపురం రామన్నపేట మండలమే కాకుండా చిట్యాల మండలము, నార్కట్పల్లి మండలం కూడా రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఇప్పుడు చేసే పని ఏంటంటే శాశ్వత పరిష్కారం. దీన్ని కొన్ని ఏళ్ళ దాకా కూడా మరమ్మత్తు లేకుండా మళ్ళీ పని లేకుండా చేయడానికి చొరవ చూపుతున్నారు. త్వరలో పూర్తి చేసి ఈ జూను, జూలై వరకు ఈ సీజన్లను కంప్లీట్ చేసి నీళ్ళు అందియాలనేటువంటి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పలుమార్లు సమీక్ష నిర్వహించి ప్రభుత్వం నుంచి బడ్జెట్ రిలీజ్ చేయించి పనులు ప్రారంభించారు. ధర్మారెడ్డిపల్లి నుంచి నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం వరకు 2 జిల్లాల పరిధిలో మొత్తం 51.51 కిలోమీటర్ల మేర ఈ కాలువ విస్తరించింది. ఈ కాలువ ద్వారా 30 గ్రామాలకు ప్రత్యక్షంగా, మరో 30 గ్రామాలకు పరోక్షంగా లాభం చేకూరనుంది. 17,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నీటి సామర్థ్యాన్ని 50 క్యూసెక్ల నుంచి 208 క్యూసెక్లకు పెంచారు. ధర్మారెడ్డిపల్లి కాలువ నుంచి రావణపేట కానీ, అట్లాగే సన్నేనిగూడెం కానీ, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి శివనేనిగూడెం కానీ, ధర్మారెడ్డి కాలువ ద్వారా కొమ్మాయిగూడెము, రావణపేట, సన్నేనిగూడెము, ఇటు వచ్చి శివనేనిగూడెము, ఒనిపాకల, ఒట్టిమర్తి వరకు వెళ్తాయి. దాంతోపాటు పాత రాచకాలువను కూడా పునరుద్ధరిస్తే, పాత రాచకాలువను కూడా పూర్తి చేసుకుంటే జనంపల్లి, ఇస్కిల్లా, కక్కిరేని వరకు కూడా నీళ్ళు వెళ్తాయి. ఆ తర్వాత ఇటు తొండ్లాయి వరకు కూడా నీళ్లు రావడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలువ ఆధునీకరణకు అదనంగా 123.98 కోట్లు మంజూరు చేసింది. నీరు సాఫీగా ప్రవహించేలా ఇరిగేషన్ అధికారులు మొత్తం 118 నిర్మాణాలు డిజైన్ చేశారు. 71 చోట్ల వంతెనలు, 4 కిలోమీటర్ల మేర గైడ్ వాల్స్ ప్రతిపాదించారు. ప్రస్తుతం 60 చోట్ల వంతెనల నిర్మాణం ప్రారంభమై సగం పనులు పూర్తయ్యాయి. మరికొన్ని పనులు చివరి దశకు చేరుకున్నాయి.
రాష్ట్ర రహదారులపై 12 మీటర్ల వెడల్పుతో R&B అండ్ పంచాయతీరాజ్ రోడ్ల వెంట 7.5 మీటర్ల వెడల్పుతో, వ్యవసాయ బావులకు వెళ్లే దారులపై 4.25 మీటర్ల వెడల్పుతో వంతెనలు నిర్మిస్తున్నారు. వంతెనలకు 4 వైపులా రక్షణ గోడలు కూడా నిర్మిస్తున్నారు. 51.15 కిలోమీటర్ వరకు కాలువ ఉన్నది. ఆ కాలువలో స్ట్రక్చర్స్ వచ్చేసి 118 స్ట్రక్చర్స్ ఉన్నవి. అందులో కంప్లీట్ అయినవి 15, ప్రోగ్రెస్లో ఉన్నాయి 14, బ్యాలెన్స్ ఇంకా 89 స్ట్రక్చర్లు ఉన్నాయి. ఎర్త్ వరకు మొత్తం 51.15 కిలోమీటర్స్ ఉంటే దాంట్లో 42.63 కిలోమీటర్లు అయిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం ధర్మారెడ్డిపల్లి నుంచి వలిగొండ మండలం గోకారం చెరువు వరకు కాలువ అడుగు భాగం వెడల్పు 10 మీటర్లు, గోకారం నుంచి చిట్యాల మండలం శివనేనిగూడెం మహాలింగం చెరువు వరకు 6 మీటర్లు, అక్కడి నుంచి నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం వరకు 3 మీటర్ల వెడల్పుతో విస్తరిస్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి ఈ కాలువ ఎక్కడున్నది అక్కడనే ఉన్నది. రైతులకు ఎలాంటి చుక్క నీరు అందలేదు. కేవలం అప్పుడున్న కాంట్రాక్టర్లు పైప్ కల్వర్ట్ల ద్వారా ఆ నీళ్లు కొసడానికి మాకు రాకపోయేది. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే వేముల వీరేశం గారు చీఫ్ విప్ వారు, వారి యొక్క చొరవతోని 124 కోట్ల సుమారు 124 కోట్ల అంచనాతోని కొత్త కాంట్రాక్టరు శరవేగంగా పనిచేస్తూ 123 కోట్లు బడ్జెట్ శాంక్షన్ చేయించారు. అదేవిధంగా దీని యొక్క కెపాసిటీ 50 ఉంటే దానికి 3 చేశారు. దానివల్ల కాలువ వెడల్పై రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్న. దానివల్ల భూగర్భ జలాలు కానీ, బోర్లు కానీ, చెరువులు కానీ నిండి ఈ రావణపేట యొక్క మండలం సస్యశ్యామలంగా వరి సాగు చేసుకోవడానికి పంటకు అనుకూలంగా ఉంటుందన్న. కాలువ విస్తరణ పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో అకాల వర్షాల కారణంగా సిమెంట్, కాంక్రీటు పనులకు ఆటంకం కలిగినా ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారు. పనుల పురోగతిని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తూ రైతులకు వీలైనంత త్వరగా సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారు.